దర్శనం దర్శనం మరణాతా దర్శనం మరణాతా. చాలా రంగుల పువ్వులతో అసలు అలా తెచ్చినటువంటి కుండీలు ఉన్నాయి. ఉంటే సరే అని చెప్పి అందరూ చూసుకుంటే ఒక్కొక్కరి దగ్గర చూపించండి అంటే అందరు చూపించుకుంటూ వెళ్ళారు. ఒక కుర్రోడు వచ్చాడు. వచ్చి ఇంటికాడే చెప్పాడు, అమ్మ నేను వెళ్ళను, అందరూ ఏమో పూలు పూసి నా ఏమో కనీసం ఒక్క మొలక కూడా రాలేదు, నేను వెళ్ళను, అందరు నన్ను చూసి నవ్వుతారు అన్నాడు. లేదురా రాజుగారు తేమన్నారుగా, తేపోతే మళ్ళీ శిక్ష పడుద్ది, పట్టుకెళ్ళు ఏదైతే అదో అవుతుందని చెప్పి వాళ్ళ అమ్మ ఏమీ ఒక మొలక కూడా రానటువంటి ఆ కుండీ నుంచి పంపించింది. వచ్చాడు, అందరూ వరుస పెట్టి చూస్తున్నాడు రాజుగారు. ఈ అబ్బాయి గారికి వచ్చేటప్పటికి తలదించుకుని నుంచున్నాడు. రాజు ఆ అబ్బాయిని చూసి ఒక నవ్వు నవ్వాడు. నవ్వగానే మిగతా అందరూ ఉంటారు కదా అక్కడ, ఎగతాళిగా నవ్వుతాం మొదలెట్టారు. అందరు గట్టిగా నవ్వుతున్నారు. ఎందుకని? మా అందరికీ పూలు వచ్చే వీడికి మాత్రం కనీసం మొలక కూడా రాలేదని చెప్పి అపహాసం చేస్తా నవ్వుతూ ఉంటే వాళ్ళందరూ నవ్వునిచ్చి రాజుగారు అన్నారు కదా, యథార్థవంతుడైన ఈ బిడ్డకి నేను రాజుగా పట్టాభిషేకం చేస్తున్నాను అన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే మీకు ఇచ్చిన విత్తనాలు ఉన్నాయే అవన్నీ నేను కాల్చేసి పైన నేను వాటి మేకప్గా కలర్ పూసి ఇచ్చాను విత్తనాలుగా. మీకు నేను ఇచ్చిన ప్రతి విత్తనం నేను కాల్చేసి ఇచ్చిన విత్తనం. కాల్చిన విత్తనం మొలక ఎలా వస్తుంది మీకు? మీరు అందరూ ఏం చేశారంటే రాజుగారు పువ్వులు పూసి తీసుకురామన్నారు కదా అని మీ విత్తనాలు ఎక్కడెక్కడో విత్తనాలు తెచ్చి మొక్కలుగా చేసి పువ్వులు పూంచి నా దగ్గర తీసుకొచ్చారు. కానీ ఈ అబ్బాయి ఉన్నాడే, నేనే విత్తనాలు ఇచ్చాను ఆ విత్తనాలు విత్తాడు, అవి మొక్కలు రావు, ఎందుకంటే వాటిని నేను కాల్ చేశాను. ఇటువంటి యథార్థవంతుడే ఈ రాజ్యాన్ని కొరకు రాజుగా అర్హుడు అని చెప్పి ఆ బిడ్డను ఆ రోజు రాజుగా పట్టాభిషేకం చేశాడు. హల్లెలూయా. ఇది నేను చెప్పింది కథే, కానీ ఇదే బైబిల్లో ఉందో తెలుసా మీకు? చూపించిన మన అందరికీ తెలిసిన వ్యక్తి ఎవరో తెలుసా? యోసేపు గారు. ఎవరండి? యోసేపు గారు. అన్నలు తోసేస్తే ఎవరు ఐగుప్తీయుడు బాటసారి కొనుక్కుని తీసుకెళ్ళాడు. ఎక్కడికి? ఐగుప్తు దేశానికి. ఎక్కడికండి? అందుకని యోసేపు గురించి ఒక మాట ఉంటుంది, మొదట కొద్దిగా ఉన్నాడు తొదకి మహాభివృద్ధి పొందెను అని. దేవునికి మహిమ కలుగును గాక. ఎలా వెళ్ళాడు తెలుసా అక్కడికి? ఒక పనివాడిగా, ఒక బానిసగా అమ్మబడి వెళ్ళాడు. ఎక్కడికి? ఐగుప్తు దేశానికి. వెళ్ళిన తర్వాత ఐగుప్తుడు ఆ బాటసారి ఏం చేశాడు తెలుసా? పన్నుని తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకుంటామా? ఎవరైనా పెట్టుకుంటారా? ముక్కు మొహం ఎరగనోడిని తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకుంటామండి? పెట్టాం కదా. వాళ్ళు కూడా ఏం చేసి ఉంటారంటే మొదట తీసుకెళ్ళి వరండాలో పని అప్ చెప్పారు. అప్పట్లో పెద్ద పెద్ద దొడ్లు కదా, ఆ బయట దొడ్డు పని అప్ చెప్పాడు. ఏమనంటే ఇదంతా శుభ్రంగా క్లీన్ చేయి, బయట పశువులు ఉంటే వాటిని శుభ్రం చేయి, వాటి పేడకల్తి లేకపోతే వాటిని కడుగు, వీటిని చుట్టు పెట్టు, అవి పెట్టు అని చెప్పి బయట దొడ్లో ఏ పని ఉందో ఆ పని అంతా అప్పచెప్పాడు. ఎవరికి? యోసేపు గారికి. అప్పచెప్తే నాకు అప్పగించిన పని నేను చేస్తానని చెప్పి ఆ దొడ్నంతా చాలా శుభ్రం చేసి తనకు అప్పగించిన ప్రతి పనిని కూడా చాలా ఫుల్ఫిల్గా చాలా నీట్గా చేసి అప్పచెప్పాడు. తర్వాత ఆ బయట వాష్రూమ్స్ ఉన్నాయి, అవి కూడా కడగమన్నారు. అవి కూడా నేను గొప్ప వంశంలో పుట్టాను, గొప్ప యాకోబు గారి యొక్క కుమారుడిని నేను అంటే ఏంటి అనలా. ఏం చేశాడు తెలుసా? ఆ పని కూడా ఆయన ఎలా చేశాడు తెలుసా? ఒకళ్ళ పేరు ఎడతానికి వీలు లేకుండా చేశాడు. ఎలా చేశాడండి? ఒకళ్ళ పేరు ఎడతానికి వీలు లేకుండా చేసి ఉంటాడు. అంటే బయట ఉన్న ప్రతి పనిని ఎలా చక్కపెట్టాడంటే చాలా అందంగా. అంతకుముందు ఎంతమంది పనులు చేసినా యోసేపు గారు చేసినట్టుగా ఎవరు చేయలేదండి. అంటే ఆయన పని చేసే విషయంలో కూడా ఎలా ఉంటాడు తెలుసా? యథార్థంగా ఒళ్ళు దాచుకోనివాడుగా ఉంటాడు. తన సామర్థ్యం కొద్దీ పనిచేసేవాడు. అలా చేయగా చూసి యజమానుడు యోసేపు ఇక నువ్వు బయట పని వద్దులే, ఇంట్లో పని చేద్దుగా అని చెప్పి ఎక్కడికి తీసుకెళ్ళాడు తెలుసా? ఇంట్లోకి తీసుకెళ్ళాడు. ఇంట్లోకి నమ్మకం కుదిరింది కదా, ఇంట్లోకి తీసుకెళ్ళి ఇల్లు ఓడమని చెప్పుకుంటాడు. ఓడమంటే ఇల్లు ఊడ్చాడు. ఎక్కడ సర్ది, ఎక్కడ పూజున్నా దులిపి చక్కగా ఎక్కడ ఉండవలసిన వస్తువు అక్కడ పెట్టి ఇల్లుని సర్ది శుభ్రం చేస్తే ఆ యజమానురాలు ఎంత మురిసిపోయిందంట ఆ యోసేపు గారి పని చూసి. దేవునికి మహిమ కలుగును గాక.
అంటే ఒక పరాయి దేశస్తుని గొప్ప స్థితిలోకి రావడానికి ఆలోచన చేయండి. ఒకసారి తీసుకెళ్ళి అక్కడ పెట్టేయం కదా, ఇంట్లో పెట్టేయం కదా, మనం ఇల్లంతా అప్పగించి వెళ్ళిపోతామా ఎక్కడికన్నా? ఎంత నమ్మకం కుదిరితే ఆ వ్యక్తికి మనం ఇల్లు అప్పచెప్తామండి. ఇంట్లో ఊడమంటే అలా ఊడ్చాడు, చాలా బాగా ఊడ్చాడు. సరే అయితే నేను హాల్ ఊడమన్నాడు, తర్వాత బెడ్రూమ్ ఊడమన్నాడు. అది కూడా చాలా శుభ్రంగా ఏదో దొరికితే అక్కడ తీసుకొచ్చి యజమానికి ఇచ్చేది ఉందని చెప్పాడు. తర్వాత కబ్బోర్డ్స్ చూద్దామన్నాడు, అక్కడ బంగారం ఉంటే తీసుకొచ్చి ఇచ్చాడు, డబ్బులు కనబడి తీసుకొచ్చి ఇచ్చాడు. చాలా నీట్గా తన చేయగలిగినంతట్లో చాలా శుభ్రంగా చేసి అప్పచెప్పాడు. కొన్ని రోజులకి ఏం అప్పచెప్పాడు తెలుసా? ఒకరోజు నా బీరువా శుభ్రం చేయని అప్పచెప్పాడు. ఎవరికైనా ఆ పిల్లలకి బీరువా తారాలు ఇవ్వడానికి భయపడే రోజుల్లో ఉన్నాం కదా. చాలామంది ఇవ్వడానికి భయపడుతున్నారా? భయపడతారు. కానీ ఎవరికి అప్పచెప్పాడండి? పరాయి దేశస్తుడికి. ఎందుకు అప్పచెప్పాడు తెలుసా? అతనిలో ఉన్న యథార్థతను బట్టి. హల్లెలూయా. ఆ యథార్థతను చూసిన ఆయన బీరువా శుభ్రం చేసి దాన్ని సర్దడానికి అప్పచెప్పాడు. అయిపోయింది. అక్కడ అయిపోయిన తర్వాత ఆ బాటసారి అనుకున్నాడు, ఐగుప్తీయుడు నా ఇంట్లో ఉండవలసినోడు కాదు, ఇంకా గొప్ప ఇంట్లో ఉండాలి యోసేపు అని తీసుకెళ్ళి పోతీఫర్ ఇంట్లో పెట్టాడండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎక్కడ ఇంట్లో పెట్టాడు? పోతీఫర్ ఇంట్లో. ఇక్కడ ఎలాగూ నమ్మకంగా యథార్థంగా ఉన్నాడో అక్కడ కూడా అదే నమ్మకత్వం. నా స్థితి పెరిగింది కదా అని అనుకున్నాడా? అక్కడ కూడా వాళ్ళు ఏం చెప్తే అది యథార్థంగా నమ్మకంగా చేయటం మొదలుపెట్టాడు. ఎంత నమ్మకస్తుడైపోయాడు తెలుసా? పరాయి దేశం వెళ్తూ పోతీఫరు తన ఇల్లు అంతటి మీద అధికారాన్ని ఎవరికి అప్పచెప్పాడండి? ఎక్కడుంది? బైబిల్లో ఉందన్నమాట. యోసేపు చేతికి అప్పగించాడంట. హల్లెలూయా. అప్పగించి ఆయన అతడు తన ఇంటి మీదను తనకు కలిగినది అంతటి మీదను అతన్ని విచారణకర్తగా నియమించిన కాలము మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తీయుని ఇంటిని ఆశీర్వదించెను. హల్లెలూయా. యెహోవా ఆశీర్వాదం ఇంటిలో. చాలండి. అతను కలిగిన అంతటి మీద కూడా ఆయనకేమిచ్చాడు? రైట్ ఇచ్చేసాడు. అంతే, నేను వెళ్తున్నాను, ఇంక ఇదంతా నీ ఆధీనంలో ఉంటుంది ఇంకా అని చెప్పి యోసేపుని నమ్మి ఆ దేశస్తుడా ఏమండి, తెలిసిన వాళ్ళ అబ్బాయి ఏమన్నా, తమ్ముడు కొడుకు అన్న కొడుకు ఏమన్నా ఏం కాదు. కానీ దేని బట్టి నమ్మాడు? యథార్థత. దేవునికి మహిమ కలుగును గాక. అంటే చాలాసార్లు యథార్థత, నేను యథార్థవంతుని చెప్పుకోవడం కాదు, మనం చేసే పనిలో కూడా యథార్థత కనపడాలండి. దేవునికి మహిమ కలుగును గాక. అలా యథార్థతగా ఉన్నాడు. మనం చదివే చదువులో యథార్థత ఉండాలి. ఏదో చదువుతున్నాం కాదు. మనం ఎంత చదవగలం అంత చదవాలి, మనం ఎంత చేయగలం అంత చేయాలి. మనం చేయలేని దేవుడు చేస్తాడు. హల్లెలూయా. అలా యోసేపు ప్రతి విషయంలో ఉంటే పోతీఫర్ ఇంటి అంతటి మీద కూడా అధికారాన్ని యోసేపు గారికి అప్పగించినట్లు మనం చూస్తాం. అక్కడి నుంచి మళ్ళీ ఎక్కడికి తీసుకెళ్లారు? మనకు తెలుసు. యోసేపు భార్య, పోతీఫర్ భార్య నేరం మోపిన జైల్లో కూడా యోసేపు గారు ఎలా ఉన్నారో తెలుసా? ఖైదీలా ఏం లేడు, జైలు అంతటి మీద అధికారిగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే అక్కడ కూడా యోసేపు ఏం వదిలిపెట్టలేదండి? నిందల మధ్యలో కూడా ఏం వదిలిపెట్టలేదు, శ్రమల మధ్యలో కూడా ఏమి వదిలిపెట్టలేదు, అవమానం మధ్యలో కూడా ఏమి వదిలిపెట్టలేదు. చాలామంది అంటాం, ఇప్పటివరకు నేను నీతిగా ఉన్నాను, కానీ ఎవరు నన్ను ఇలా అన్నారు అని చెప్పి నీతి లేదు, ఏమి లేదు, నన్ను ఇలా అవమానపరిచారు, నన్ను ఇలా హేళన చేశారు అని చెప్పి నీతిని యథార్థతను వదిలేసే వాళ్ళు చాలామంది ఉన్నారండి. కానీ హేళన చేసినా, అవమానపరిచినా, శ్రమల పాలు చేసినా, నింద పాలు చేసినా, ఏమండి ఖైదీలో వచ్చిన యథార్థతను విడిచిపెట్టలేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకో తెలుసా? యోసేపుకు బాగా తెలుసు, నేను యథార్థతను వదిలిపెడితే నా దేవుడు నా చెయ్యి వదిలేస్తాడు. అందుకని ఖైదులో కూడా ఏం చేశాడు తెలుసండి? యథార్థతను వదిలిపెట్టకపోతే జైలు అధికారి పేరుగా ఆయన ఉండేవాడు అంతే. మిగిలినది అక్కడ అంతా చేయించేవాడు, జరిగించేది అంతా ఎవరిదే? ఏమండి యోసేపు గారిదే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అక్కడి నుంచి దేవుడు ఎక్కడికి తీసుకెళ్ళాడండి? రాజు యొక్క ఆస్థానంలోకి తీసుకెళ్ళిపోయాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎక్కడికి తీసుకెళ్ళాడు దేవుడు? ఎక్కడికి తీసుకెళ్ళాడు? రాజు యొక్క ఆస్థానంలోకి తీసుకెళ్ళాడు. రాజు ఉంగరం కూడా ఎవరికి ఇచ్చేసారండి? యోసేపు చేతికి ఇచ్చి పెట్టి
నేను ఏదో పేరుకి రాజును కానీ సమస్తం అధికారం నీదే యోసేపా అని చెప్పి అధికారం అంతా రాజ్యం మీద అధికారం ఎవరికి అప్పచెప్పాడు? యోసేపు బలాన్ని బట్టా? దేని బట్టి తెలుసా? యథార్థతను బట్టి. దేవునికి మహిమ కలుగును గాక. యథార్థవంతులకి దేవుడు తోడై ఉంటాడు. మీరేం చదివినా, ఏ పని చేసినా, ఎక్కడున్నా మిమ్మల్ని కంటి రెప్పలా దేవుడు కాచి కాపాడతాడండి. ఎప్పుడో తెలుసా? యథార్థతను విడిచిపెట్టినంత కాలము కూడా దేవుడు మనల్ని తన చేతుల మీద ఎత్తి పట్టుకుంటాడు. అలాగే యోసేపు గారిని విడిచిపెట్టలా. ఏమి తనలో గొప్ప ఏమీ లేకపోయినా తీసుకెళ్ళి రాజంతటి వాడిగా, ప్రధానమంత్రిగా, ఏమండి దేశం కానీ పరాయి దేశస్తుడు మరో దేశంలో ప్రధానమంత్రి అవుతాడు ఎక్కడన్నా ఉంది అసలు అండి? కానీ దేవుడు జరిగించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన యథార్థతను, మన నీతిని వదలని రోజున దేవుడు అంటాడు, యథార్థవంతులు చేయు ప్రతి పనిని వర్ధిల్లింపచేస్తాడు. హల్లెలూయా. యథార్థవంతుల సంతానాన్ని వర్ధిల్లింపచేస్తాడు. అలాగో ఆ రోజు ఇందాక కథలో రాజుగారు ఆ పిల్లోడిని రాకుమారుడిగా అభిషేకించినట్లు, ఏమండి ఐగుప్తు దేశంలో రాజు యోసేపు గారిని ప్రధానమంత్రిగా అభిషేకించాడండి. హల్లెలూయా. ఏ క్వాలిటీ ఉంది, ఏ అధికారం ఉందని ఆయన్ని ప్రధానమంత్రి చేశాడంటే ఒకటే ఆయనలో ఉన్నది ఏంటి తెలుసా? యథార్థత. దేవుడు నన్ను చూస్తున్నాడని భయం. నేను యథార్థత కలిగి ఉంటే దేవుడు నాకు తోడై ఉంటాడు. నేను ఎక్కడుంటే అక్కడ దేవుడు ఆశీర్వాదం ఉంటుందని నమ్మాడు. అందుకనే బాటసారి ఇంట్లో ఉన్న బాటసారి ఇల్లు దీవించబడింది. పోతీఫర్ ఇంట్లో ఉన్న పోతీఫర్ ఇల్లు దీవించబడింది. ఖైదులో ఉన్న అక్కడ ఉన్న యోసేపుతో ఉన్నవాడు అందరు నెమ్మది కలిగి ఉన్నారు. సమస్య వస్తే ముందుండేవాడు, తర్వాత రాజుకి సమస్య వస్తే ముందున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుడు యథార్థతను మనం విడిచిపెట్టకుండా ఉంటే మనం ఎక్కడున్నా సరే, ఎంతమంది మనం తోసేసినా, నువ్వు ఇక్కడ కాదు, నువ్వు ఇక్కడ కూర్చోకూడదు అని ఎక్కడికి మనం తోసేసినా దేవుడు ఎక్కడ కూర్చోబెడతాడు తెలుసా? వాళ్ళకంటే గొప్పగా కూర్చోబెడతాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకనే దేవుడు అంటాడు కదా, యథార్థవంతుల బిడ్డలు వర్ధిల్లింపబడతారు. యథార్థవంతుల బిడ్డలు వర్ధిల్లింపబడతారని దేవుని వాక్కు సెలవిస్తుంది. కనుక మన జీవితంలో మనం పోగేయవలసిన ఆస్తి ఏది ఉందో తెలుసండి? ఆస్తి ఏంటో తెలుసా? యథార్థత. ఏంటండి? యథార్థత. ఈ రోజుల్లో చూస్తే లోకమంతా మోసం, మాయ, నటన అన్నీ అనుకోవచ్చు వాళ్ళు బాగున్నారని. కానీ వాళ్ళు బాగున్నారని అనుకుంటున్నామేమో, కానీ అది కొంతకాలమే. తోటకూర మొక్క ఉదయానికి ఎలాగో రెపరెపలాడుతూ ఉంటుందో సాయంత్రానికి ఒడిలిపోయినట్లుగా భక్తిహీనులు, యథార్థత లేనిపోవడం భక్తిహీనత. భక్తిహీన జీవితాలు అలాగే ఉంటాయి. అది దేవుని వాక్కు సెలవిస్తుంది. కూర మొక్కల్లాంటిగా ఉంటుంది. కానీ యథార్థవంతుడు కలిగి ఉన్న కొంచెమైనా బహుమంది భక్తిహీనులు కలిగిన ధన సమృద్ధి కంటే శ్రేష్టమైంది. హల్లెలూయా. కనుక దేవుని పేరట మనం కలిగి ఉన్నటువంటి వస్త్రం ఏంటో తెలుసండి? యథార్థత. మన మాటలో యథార్థత ఉండాలి. అందుకని ఇందాక 15వ కీర్తనలో చదువుతూ మాట ఉంటుంది కదా, చదువుదామండి. 15వ కీర్తన. యెహోవా గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? యథార్థమైన ప్రవక్తను కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజం పలుకువాడే. అట్టువాడు ఎలా ఉంటాడంటే యథార్థత కలిగిన వాడు. నాలుకతో కొండమలాడు, తన చెలికానికి కీడు చేయుడు, తన పొరుగువాని మీద నింద. యథార్థవంతుల లక్షణాలు చెప్తున్నాడు ఇక్కడ. తన నాలుకతో ఏం చేయడంట? కొండాలు, లేనిపోని మాటలు, అబాండాలు, నిందలు, ఇవేవి కూడా యథార్థవంతుడు చెయ్యుడు అని చెప్పి ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. నాలుకతో కొండుములాడు. ఎందుకో తెలుసండి? ఈ జీవమరణాలు నాలుక వశం. నువ్వు మనం గనక ఈ నాలుకతో కొండములు, ఈ నాలుకతో శాపకరమైనటువంటి పనులు మనం చేస్తే దాని ఫలితం మన శాపం పరిగెట్టుకుని వస్తుంది. కనుక
నాలుకను మనం చాలా జాగ్రత్తగా, యథార్థవంతుడు మొట్టమొదట కాపాడుకునేది ఏంటో తెలుసా? తన నాలుకనే. హల్లెలూయా. యథార్థవంతుడు దేన్ని కాపాడుకోవాలి ముందు? దాన్ని నేను కాపాడుతాను, దీన్ని కాపాడుతాను, అది చేద్దాం ఇచ్చేద్దాం అనుకోండి. మొదట మన అవయవంలో ఒక అవయవంగా ఉన్నటువంటి ఈ నాలుకను ఏమండి కొండెపు మాటలు రాకుండా కాపాడుకోవాలి. అలా కాపాడుకుంటాడు. తన చెలికానికి కీడు చేయుడు, అంటే తను నమ్ముకున్న వాడికి ఎన్నడూ కూడా నష్టం చేయడు. చేతనైతే మేలు చేస్తలేదు, కామ్గా ఉంటాడు. కానీ ఏమండి ఇప్పుడు ఏంటో తెలుసా, అంతా లోకం ఏంటో తెలుసా? నమ్మించి మోసగించేయడం. ఇప్పుడు చాలా చాలా వచ్చాయి కదా, అంతకట్ట ఇంత వచ్చేది అని చెప్పి ఏం చేశారు? నమ్మించి మాయలో పడేశారు. కానీ అవండి యథార్థవంతుడు ఎలా ఉంటాడో తెలుసా? చెలికానికి కీడు చేయడు, నష్టం ఎవరికి వాటిల్లనివ్వడు, తన వల్ల ఎవరికి నష్టం కలగనివ్వడు. తన పొనుగు వాని మీద నింద మోపడం. ఇంకేం చేయడంటే అండి, తన పొరుగు వాళ్ళ మీద నోరు ఉంది కదా అని చాలామంది బిలిబిలి మాట్లాడేస్తారు. నింద మోపడానికి భయపడతాడు. నింద మోపడం అతడే యథార్థవంతుడు. తర్వాత అతని దృష్టికి నీచుడు, అసహ్యుడు. అంటే భక్తిహీనత్వం ఉన్నవాడంటే ఆయనకి అసహ్యుడు. అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును. అతడు ప్రమాణం చేయగా నష్టం కలిగినను మాట తప్పడు. ఇంకేం చేస్తాడంటే అండి, ఆయన ఏదైనా మాట ఇచ్చాడంటే నష్టమే, అయినా సరే మాట తప్పేదే ఉండదు. ఎవరంటే అతను యథార్థవంతుడు దేవుడు దీవించక మానడు. యథార్థవంతుడు ఎలా ఉండాలి, మనం ఎలా ఉంటే యథార్థవంతులం అవుతాం, ఎలా ఉంటే దేవుడు మనల్ని మెచ్చుకుంటాడు, ఎలా ఉంటే దేవుడు మనల్ని సన్మానిస్తాడు, ఘనపరుస్తాడు అంటే కనుక ఇక్కడ చెప్తున్నాడు ఈ కీర్తనాకారుడు. ఇంకా తన ద్రవ్యం వడ్డీకి ఇవ్వడు, నిరపరాధిని చెరుపుటకి లంచం పుచ్చుకొనడు, ఈ ప్రకారం చేయువాడు ఎన్నడూను కదల్చబడడు. హల్లెలూయా. ఇక్కడ కీర్తనాకారుడు క్వశ్చనేసాడు, నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడు ఎవరినైనా, నీ పరిశుద్ధ పర్వతం మీద ఎక్కదగిన వాడు ఎవరినైనా అని. దానికి ఆన్సర్ అని చెప్తున్నాడు, యథార్థంగా ప్రవర్తించేవాడే. ఆయన ఇంకెప్పటికీ కదల్చబడడం, స్థిరంగా ఉంటాడు నా సన్నిధిలో. హల్లెలూయా. యథార్థవంతులు ఎలా ఉంటాం తెలుసా? సంఘంలో కూడా స్థిరంగా ఉంటాం, అంత మాట కదల్చబడం, అటు ఇటు పరిగెట్టం. యథార్థవంతుల లక్షణం కదల్చబడకుండా స్థిరంగా ఉంటాం. దేవుడు స్థిరపరుస్తా అని చెప్తున్నాడు. అందుకని దేవుని వాక్కు సెలవిస్తూ ఉంది, యథార్థత కలిగి మనం. ఇంకా చాలామంది భక్తులు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నారు యథార్థతను బట్టి. ఎస్తేరు రాణి అయ్యింది, చక్కగా 127 సంస్థానాల మీద రాణి అయి కూర్చుంది. మొద్దుకే గేట్ వాచ్మెన్ ఒక కౌరు పంపిస్తాడు, యూదుల మీదకి ఇది వచ్చింది, అందుకేనేమో దేవుడిని అక్కడ ఉంచాడంటే యథార్థవంతులైనటువంటి ఎస్తేరు అండి ఆమె ఏం చేస్తుందో తెలుసా? బూడిదలో కూర్చుని ఉపవాసం ఉండి యూదుల కొరకు కన్నీరు గార్చి రాజు ముందుకు వెళ్ళిందండి. దేవునికి మహిమ కలుగును గాక. నేనేదో అనాథగా ఉన్నప్పుడు నన్ను పెంచేవులే, ఇప్పుడు నాకేమొచ్చింది? రాజ్యం వచ్చింది, అధికారం వచ్చింది, ఇప్పుడు నేను చెప్పింది అంతా శాసనం, ఇప్పుడు నీ మాట ఏంట్లో ఇనేది అన్నది అనుకోండి, ఏం లేనట్టో తెలుసండి. అక్కడ ఏం లేనట్టు? యథార్థత లేనట్టు. కానీ ఎస్తేరులో ఏముందండి? యథార్థత. అందుకనే దేవుని యొక్క ఆశీర్వాదం ఆమె మీద చాలామంది ఎస్తేరులాగా దీవించిన ఆయన అంటాం. ఎందుకని? ఆమె యథార్థతను విడిచిపెట్టలేదు, దేవుడు ఆమెను విడిచిపెట్టలేదు. హల్లెలూయా. దేవుడు మనల్ని విడిచిపెట్టకుండా మనతో ఎప్పుడూ ఉండాలంటే యథార్థత మనం కాపాడుకోవాలి. యథార్థను కలిగి దాన్ని ఏం చేసుకోవాలి? కాపాడుకోవాలి యథార్థతను. ఎప్పుడు దుష్టుడు మన యథార్థతను దొంగలించాలని చూస్తూ ఉంటాడు.
ఎప్పుడు మన మీద దాడి చేద్దామా, ఎప్పుడు యథార్థతను దొంగలిద్దామా అని చూస్తూ ఉంటాడు. ఎన్నో పరిస్థితులు తీసుకొస్తూ ఉంటాడు. యోసేపు దగ్గర యథార్థతను దొంగలించడానికి పరిస్థితిని తీసుకొచ్చాడు, తీసుకురాలేదా? ఎవరు లేరు, నాతో పాపం చేయి. ఆమె బలవంతం చేసిందంట. అయినా కూడా నా దేవుడు నన్ను చూస్తున్నాడని యథార్థతను వదిలిపెట్టిన యోసేపు బయటికి పరిగెట్టి తన యథార్థతను కాపాడుకున్నాడు. దేవునికి మహిమ కలిగిన గాక. చాలా మార్లు, చాలా విషయాలు దుష్టుడు మన దగ్గరికి తీసుకొస్తాడు. యథార్థతను, మన రక్షణను కోల్పోవడానికి వాడు ఎన్నో పన్నాగాలు వస్తాడు. మనం దానికి సంధిస్తే మాత్రం ఏం చేద్దా తెలుసు? అది మన జుట్టు పట్టుకుని తనకి ఇష్టం వచ్చినట్టు ఆడిస్తాడు. అలా కాకుండా మనం దేవుని చేతిలో ఉంటూ అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటూ మన సంతానానికి మనం ఎలా ఉండాలి? ఆశీర్వాదకరంగా, ఒక ఆశీర్వదింపబడినటువంటి తల్లిగా, ఒక ఆశీర్వదింపబడిన తండ్రిగా, ఒక ఆశీర్వదింపబడిన కొడుకుగా, కూతురుగా నువ్వు ఉండాలంటే కనుక ఒకటేనండి, యథార్థత. యథార్థత కలిగిన వాడు పరిశుద్ధతను కాపాడుకుంటాడు. యథార్థతను కలిగిన వాడు ఏం చేస్తాడు? పరిశుద్ధతను. ఇప్పుడు యోసేపు యథార్థత కలిగి ఉన్నాడు కాబట్టి తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు. దానియేలు, షద్రక్, మేషక్, అబేద్నెగోలు వాళ్ళు అపవిత్రం అవ్వడానికి ఇష్టపడలేదు. మేము అపవిత్రులం కాము, రాజభోజనం మేము తినము. ఎందుకో తెలుసా? యథార్థత. వాళ్ళకి తెలుసు యథార్థవంతులకు దేవుడు తోడై ఉంటాడని. హల్లెలూయా. చాలాసార్లు ప్రార్థనలు చేస్తాం, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాం, రకరకాలుగా ఏడుస్తూ ప్రార్థన చేస్తాం, రకరకాలుగా ఏమని ప్రార్థన చేస్తాం తెలుసా? దేవా నాకు తోడున్నాయన, నా చెయ్యి విడిచిపెట్టొద్దు నాయన, నాకు అండగా ఉన్నాయన, నేను చెయ్యి పనిని దీవించిన ఆయన, అది నూరంతలుగా ఆశీర్వదించిన ఆయన, నా బిడ్డలను దీవించిన ఆయన. ఎన్నో ప్రార్థనలు చేస్తాం. దేవుడు అంటున్నాడు ఇవన్నీ ఒక్క దాంట్లో ఇమిడి ఉంచాడు దేవుడు. నువ్వు యథార్థంగా ఉండు, ఇవన్నీ నువ్వు అడగకపోయినా దేవుడు మన జీవితంలో చేస్తాడు. హల్లెలూయా. మనం ఎప్పుడైతే ఆ ఆశ యథార్థంగా ఉన్నంతకాలం, ఆశ మీదకి ఏ రాజు వచ్చినా, ఎంతమంది రాజులు కలిసి వచ్చినా, మన చదువుకున్న 2 దినవృత్తాంతాల్లో 16 అధ్యాయంలో ప్రతి దానికి ముందెళ్ళినవాడు ఎవరో తెలుసా? దేవుడే. వాళ్ళ దారిలో ఉండగానే వాళ్ళని వెనక్కి తిప్పేసేవాడు. అక్కడ యుద్ధ నష్టం కూడా జరగకుండా కాపాడేసేవాడు. ఎందుకంటే యథార్థంగా దీనుడై, దేవా వెళ్ళమంటావు యుద్ధానికి, వద్దా, నీవే నా ఆధారం అని దేవుని వైపు, దేవుని మీద ఆనుకున్నంతసేపు ఎలా ఉన్నాడంటే, యథార్థంగా ఉన్నంతసేపు కూడా ఎలా ఉన్నాడంటే ఎంతో నెమ్మదిగా బతికాడు, ఎంతో సమృద్ధిలో బతికాడు. కానీ యథార్థత అందుకు అడుగుతాడు హనానీని పంపించి, యథార్థంగా ఉన్నావు కాబట్టి దేవుడు నిన్ను యుద్ధాలు లేకుండా తప్పించాడు. ఏమైంది నీ యథార్థత? నీ కష్టకాలంలో ఉన్నప్పుడు నేను నిలబెట్టిన దేవుని ఇప్పుడు ఎందుకు నువ్వు పక్కన పెట్టావు? ఆ రాజుని ఎందుకు నువ్వు ఆశ్రయించావు? కనుక ఇక నుంచి నువ్వు యథార్థతను విడిచిపెట్టావు కనుక ఇక నుంచి నువ్వు యుద్ధాలు ఎదుర్కొంటావు అంటాడు. కనుక మన జీవితాల్లో మనము దేవుని యొక్క మేళ్ళు, దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకోవాలంటే మన జీవితాల్లో ఏది విడిచిపెట్టకూడదండి. చాలామంది అంటారు, నువ్వు నీతి యథార్థత అన్నావు, ఏం సంపాదించావు, యథార్థంగా నువ్వేం పోగేసావు, వాళ్ళు చూడు, ఏళ్ళు చూడు అంటారు. కానీ మీకు ఒకటి తెలుసా? యథార్థంగా ఉండి ఏం సంపాదించావంటే మనకున్న కొంచెమైనా అది బహుతరాలకు ఆశీర్వాదకరం. హల్లెలూయా. యథార్థంగా సంపాదించి కొంచెమైనా బహుతరాలకు దేవుడు దాన్ని ఆశీర్వాదకరంగా మలుస్తాడు. హల్లెలూయా. కనుక తరతరాలకి నిలిచి ఉండేలాగా దేవుడు దాన్ని నిలబెడతాడు. కనుక మన జీవితాలు ఎప్పుడు ఏం కలిగి ఉందాం? అందుకని యోబు యథార్థతను కలిగి ఉన్నాడు కాబట్టి కష్టంలో కూడా ఇచ్చినప్పుడు దేవుడిని స్తుతించాం, తీసుకున్నప్పుడు దేవునికి మహిమ కలుగును గాక అన్నాడు. అందుకే యోబు యొక్క ఘనతను బైబిల్లో రాసుకుంటూ వచ్చాడు. అలాగే లాజరు ఏమి లేకపోయినా సరే
కుక్కలు వచ్చి కురుపులు లాకుతున్నా సరే ఏమన్నాడో తెలుసా? దేవుణ్ణి స్తుతించడం మానలా, పొల్లెత్తి మాట ఎప్పుడు అనలా. అందుకనే ఆయన తర్వాత జీవితం అబ్రహాము రొమ్మున ఆనుకుని ఉన్నాడు. ధనవంతునికి లేని భాగ్యం ఈ లోకంలో దరిద్రుడైన లాజరు అని ఉంటుంది. ఆ దరిద్రుడైన లాజరుకి అంత భాగ్యం ఇవ్వబడ్డానికి కారణం తెలుసా? యథార్థతతో లేని రోజు, అనారోగ్యంతో ఉన్న రోజు, శ్రమల్లో ఉన్న రోజు కూడా ఈ దేవుడే నా దేవుడే నమ్మి విశ్వసించి ఈ లోకంలో బతికినంతకాలం దేవుడి కొరకు బతికాడు. అదే యథార్థత. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని ఆయన జీవితం, లాజరు జీవితం అబ్రహాము రొమ్మున ఆనుకునే గొప్ప సాక్ష్యం కలిగిన జీవితంగా ఉంది. హల్లెలూయా. మనం కూడా మన గురించి అనేకులు మాదిరిగా మనం తీసుకోవాలంటే కనుక యథార్థతను కలిగి ఉందాం. యథార్థత ఏదో ఒక్కరోజుకి యథార్థమంతం మేము అయిపోయాం. ప్రాక్టీస్ చేద్దాం. నేను యథార్థంగా ఉండాలి, నేను నీతిగా బతకాలి, ఇది నాకు అనవసరం, ఇది నాకు వద్దు, ఇలా నేను ఉండకూడదు అని ఒక్కొక్కటి మన జీవితంలో ఎక్కడైతే యథార్థత లేని పరిస్థితులు ఉన్నాయో వాటన్నిటిని సరిచేసుకుంటూ యథార్థంగా జీవించడానికి ప్రయత్నం చేస్తే దేవుడు అంటాడు మనల్ని బలపరచడానికి ఆయన బలాన్ని అనుగ్రహిస్తాడు. ఆమేన్. నేను యథార్థంగా జీవించాలి, యథార్థంగా నడుచుకోవాలి, నేను శాపగ్రస్తంగా ఉండకూడదు, నేను దీవెనకరంగా ఉండాలని ఎవరైతే అనుకుంటారో వాళ్ళ చేతిని దేవుడు పట్టుకుని నడిపిస్తాడు. అందుకన్నాడు యథార్థవంతులను బలపరచడానికి నేను సిద్ధంగా ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, గొప్ప దేవా, నీకు వందనాలు నాయన. ఇదిగో నువ్వు చెప్తూ ఉన్నావు, నేను నిన్ను బలపరుస్తాను, అయితే యథార్థవంతులు నేను బలపరుస్తానని చెప్తున్నావు. ఇదిగో నాయన, ఒకప్పుడు మేము పాపంలో ఉన్నప్పుడు మా పాపానంతా నీ మీద తీసుకుని కడిగి నాయన యేసయ్య సిలువ మరణం పొంది మమ్మల్ని కడిగి శుద్ధుల్ని చేసి నాయన మరి నీ బిడ్డలుగా నీతిమంతులుగా తీర్చావు. అయినా సరే మేము ఇంకనూ అనీతిమంతులుగానే, అన్యాయస్తులుగానే, యథార్థత లేని వారుగానే బ్రతుకుతున్నాం. మమ్మల్ని మన్నించిన ఆయన మేము యథార్థంగా జీవిస్తూ తండ్రి బహుతరాలకి శోభాతిశయంగాను, అనేక తరాలకు ఆశీర్వాదకరంగాను ఆ రోజు యోసేపు జీవించాడు ప్రభువా. అవును ఆయన, భూలోకంలో ఆయన ఎరగని నరుడు లేకుండా ఆయన ఆశీర్వదించావు ప్రభువా. నీకు వందనాలు. ఎంతమంది భక్తుల జీవితాన్ని మా కళ్ళ ముందు ఉంచావు. వాటిని చూస్తున్న మేము కూడా యథార్థతను విడిచిపెట్టకుండా, నీతిని విడిచిపెట్టకుండా, రక్షణ మేము కోల్పోకుండా, దుస్తునికి మా జీవితాల్లో ఆయన చోటు ఇవ్వకుండా ప్రభువా నీ నామాన్ని గణపరుస్తూ నీ కొరకు బ్రతుకుతూ యథార్థవంతులు నాకు ప్రియులని చెప్తున్నాం. నీకు ప్రీతికరంగా జీవించే కృపను కూడి ఉన్న వారికి నీ ప్రోగ్రాం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని యేసు నామంలో వేడుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.